హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026లో ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోలో జస్ట్ మనం ఐఐటి కాన్పూర్ గురించి తెలుసుకుందాము. ఐఐటి కాన్పూర్లో మరి సీట్ రావాలంటే ఎంటెక్ ఎంత ఎంత కట్ ఆఫ్ ఉంటుంది మరి అది ఆల్రెడీ మరి వీ డిస్కస్డ్ అబౌట్ మరి ఐఐసి బెంగళూరు డిస్కస్ చేసాము. బెంగళూరు తర్వాత బాంబేకి వెళ్ళాము. తర్వాత బాంబే నుంచి మెడ్రాస్ తర్వాత మరి ఢిల్లీ 4 కవర్ చేసాము. మరి ఈ సెషన్లో వీడియోలో ఐఐటి కాన్పూర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇక్కడ ఎంత ఇది ఐఐటి కాన్పూర్ కూడా టైర్ 1 ఐఐటి మన నంబర్ 1 ఐఐటి మన ఎప్పటి నుంచో 50 years దీనికి 1950-55 నుంచి స్టార్ట్ అయిన ఐఐటి, మంచి ఐఐటి. మరి దీనికి కావాల్సింది మరి స్టూడెంట్స్ కొంతమంది మరి నాతో దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. నేను నా 2000లో 21st ర్యాంక్, ఆల్ ఇండియా 21st. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఇది కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, వీడియో మరి వినండి క్లియర్గా. ఐఐసి బెంగళూరు, దిస్ ఈజ్ మై రవికుమార్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ మై కంపెనీ ఎంఎన్సి. ఆల్రెడీ ఐ హ్యావ్ 22 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్యాషన్. నేను గేట్లో నాకు మంచిగా రీసెర్చ్ చేశాను. గేట్లో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు 2 years రాశా, 1-2 times రాశాను నేను. మరి అది కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో మరి ఛానల్లో కొంతమంది స్టూడెంట్స్కి చెప్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్ నాతో మరి మాట్లాడుతున్నారు, చార్జ్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే 5,000 rupees అయితే మినిమం అయితే మనకి పే చేయాలమ్మా మీరు మెంటర్షిప్. మరి ఎందుకు 5,000 పే చేయాలి సార్? మరి ఫ్రీగా కూడా చెప్తా. కాకపోతే ఏంటంటే కొంతమంది చార్జ్ చేస్తున్నారు. చార్జ్ చేసినప్పుడు 15 minutes నా టైం వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు చార్జ్ చేసినప్పుడు 15 minutes చార్ట్ ఫ్రీ అవుతుంది. మీకు ఈ 5,000 rupeesకి సర్వీస్ నేను నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా 2026 వరకు కూడా సపోర్ట్ ఇస్తాను. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని దిస్ ఈజ్ నాట్ 1 day జాబ్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ 1 day జాబ్. అంటే ప్రతిసారి మీరు కాల్ చేసినప్పుడల్లా నేను 15 minutes 10 minutes నేను లూజ్ అవుతా. అప్పుడు ఏమైంది, నాకు నెక్స్ట్ మరి 10 months ఉన్నాయి అనుకో, 10 monthsలో ఎంత టైం వేస్ట్ అవుతుందో గుర్తుపెట్టుకుని ఆ టైం అంతా మీరు నాకు తిరిగిస్తే నేను ఫ్రీగా చెప్తా. నాకు ప్రతిసారి కూడా కాల్ చేసినప్పుడు కూడా 10-15 minutes నాకు వేస్ట్ అవుతుంది. ఆ టైంని నాకు రిటర్న్ ఇస్తే నేను మరి మీకు ఫ్రీగా మరి ఎటువంటి సపోర్టు నేను 1 rupee కూడా సింగిల్ పైసా కూడా తీసుకోకుండా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకని నేను మినిమం 5,000 తీసుకుంటే మీలో కూడా ఏంటంటే సార్కి మనం మనీ పే చేసాం కదా, మీలో కూడా ఒక ఎంతూజిజం, ఒక మరి ప్రిపరేషను, మరి నేను చెప్పింది మీరు అంటారు, మీరు చెప్పింది నేను అంటారు, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంతేగాని ఈ మనీతో నేనేం చేసుకోలేను, అది గుర్తుపెట్టుకోండి. మరి నాతో మాట్లాడాలని అనుకుంటే మీరు ముందు 85 మరి ఈ నెంబర్కి మరి వాట్సాప్ చేయండి. మరి 216923 దీనికి వాట్సాప్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి వాట్సాప్ చేయండి. మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్. ఎవరైతే సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమో మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సీరియస్గా ఉండ మరి సార్ మరి ఏం చెప్తారంటే, మీరు ఫస్ట్ నెంబర్ 1 ఏమేమి బుక్స్ కావాలో చెప్తా, మీరు ఏ విధంగా ప్రిపరేషను మరి కంటిన్యూ చేయాలి, మరి అదేవిధంగా PYQs ఎలా సాల్వ్ చేస్తే మీకు అంత టెక్నికల్గా కూడా గైడెన్స్ ఇస్తాను నేను. ఆల్ బ్రాంచెస్ కూడా టెక్నికల్ కూడా గైడెన్స్ ఇస్తానమ్మా. తర్వాత 4వది మీకు మరి March 19th మనకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కట్ ఆఫ్ స్కోర్ ఎట్లా ఉంది మీకు సపరేట్గా ఒక్కొక్కరికి మీకు ఇక్కడ రావచ్చు అని అన్ని ఐఐటీస్లో నేను మరి సెర్చ్ చేసి ఈ ఐఐటీలో ఈ బ్రాంచ్ వస్తుంది, ఈ బ్రాంచ్ రాదు అనే విధంగా మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి PSCలో కూడా గైడెన్స్ అయితే ఇస్తాను. మరి దీనికి కావాలంటే మరి ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఇన్ని పనులు ఉన్నాయి. మరి నాకు వీక్లీ వన్స్ నాతో మాట్లాడవచ్చు, ఎవ్రీబడి మాట్లాడవచ్చు. నాకు కూడా టైం వేస్ట్ అయ్యేది కదా. ఒక్కొక్క స్టూడెంట్స్తో నేను జేఈలో కూడా చాలా మంది స్టూడెంట్స్తో ఒక్కొక్కళ్ళకు 10 minutes, half an hour కూడా మాట్లాడతాను నేను. 15 minutes, half an hour అంటే ఆ 15 minutes నాకు పోయినట్టే కదా. మనీ ఇస్తేనంటే సరే ఓకే, దే పేడ్ దే ఆర్ టేకింగ్ మై సర్వీసెస్ అని నేను అలా సాటిస్ఫై అవుతాం. మనీ ఇచ్చారనుకోండి, దానికి సరే వాళ్ళు మనీ మన సర్వీసెస్ తీసుకుంటున్నారు కాబట్టి దే పేడ్ మనీ, నో ప్రాబ్లం అని నేను ఆ విధంగా ఫీల్ అవటం జరుగుతుంది.
సార్ ఫ్రీగా కూడా సర్వీస్ చేస్తా, మీరు నాకు టైమును రిటర్న్ బ్యాక్ ఇస్తే, దట్స్ వాట్. మరి ఐఐటి కాన్పూర్లో మనకి ఈ యొక్క ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఉంది. అన్మ్యాన్డ్ అంటే మనకి ఇవన్నీ తిరుగుతీగా ఫ్లైట్స్, ఇవన్నీ ఈ మధ్య డ్రోన్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబిలిటీ ఉంది, బయాలజికల్ సైన్స్, బయోమెడికల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కాగ్నిటివ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్ మెటీరియల్ సైన్స్, మేనేజ్మెంట్ సైన్స్, మెటీరియల్ ఇంజనీరింగ్, ఇలా కోర్సులు కూడా ఉన్నాయి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగు, ఫోటానిక్స్ ఇంజనీరింగు, స్పేస్ ప్లానెటరీ ఇంజనీరింగు, సస్టైనబుల్ ఎనర్జీ. తర్వాత ఎంఎస్ కూడా చేయొచ్చాం. ఇక్కడ ఇది 2 years అనుకో, ఇది ఒక 3 years ఉంటుంది. ఎంఎస్సి కూడా దీన్ని ఎంఎస్ అంటారు, బై రీసెర్చ్, నాట్ ఓన్లీ ఎంటెక్, ఓన్లీ ఎంఎస్ కూడా. మీరు ఇది కూడా రేపు ఆఫర్గా పెట్టుకోవచ్చు. నేను ఐఐటి కాన్పూర్లో మీరు ఎంటెక్ రాలేదనుకో, యూ కెన్ జాయిన్ ఇన్ ఎంఎస్. ఇది కూడా మంచి కోర్సు. తర్వాత ఏరోస్పేసు, ఏరోడైనమిక్, కెమికల్ ఇంజనీరింగ్ ఎంఎస్లో, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫోటానిక్స్. కాకపోతే ఇది కొద్దిగా ఏంటంటే ఎంఎస్ బై రీసెర్చ్ ఏంటంటే ఎంటెక్ కొద్దిగా ఎక్కువ, పిహెచ్డికి తక్కువ. అంటే ఎంటెక్కి పిహెచ్డికి మధ్యలో ఉంటుంది ఇది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంటెక్ బై రీసెర్చ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఉంది. తర్వాత డెస్, దీనికి ఇది ఇన్ఫర్మేషన్ అమ్మ. బేసిక్ ఈ కోర్సులు అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీని కట్ ఆఫ్ ఎంత ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ మరి వ్యాలిడ్గా ఫుల్ టైమ్ ఎంటెక్ అప్లికేషన్ 320, ఇది కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందంటే మనకి ఓవరాల్గా కట్ ఆఫ్ టైం టేబుల్ ఓవరాల్గా ఏంటంటే ఐఐటి కాన్పూర్కి వచ్చినట్టయితే జనరల్ 450 అమ్మ, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 450, సైన్స్ స్ట్రీమ్లో 450 స్కోర్ రావాలి. మరి ఎవరైనా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ కింద వస్తారు. 450 అబవ్ 450, ఓసీ పిల్లలకి అబవ్ 450 అంటే యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ యూ విల్ గెట్ ఏ సీట్ ఇన్ ఐఐటి కాన్పూర్లో మీకు సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 405, ఎస్సీ ఎస్టీ 297, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ 230. నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ 77 లాస్ట్ ఇయర్, మరి 06 6 అయితే మరి వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇది ఇంజనీరింగ్ దీనిలో 77, ఓబీసీ ఎన్ఎస్ఎల్ ఇవి మొత్తం 196 అయితే వచ్చింది. ది సెలెక్షన్ ఫర్ ద గేట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రిజల్ట్స్ ఫర్ ద ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఈ విధంగా ఇచ్చాడు ఓవరాల్గా. ఇక్కడ యాక్చువల్గా రికమెండెడ్ అగెన్స్ట్ ద శాంక్షన్ సీట్స్ ఫర్ జనరల్ కేటగిరీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి మీరు నేము, తర్వాత జనరల్, తర్వాత మేలు, తర్వాత గేట్ స్కోర్ 727 నుంచి టాప్ ఉందమ్మా. ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ స్టూడెంట్కి 727 టాప్, 727 గేట్ స్కోర్ వచ్చింది. ఇతనికి ఐఐటి బీటెక్, ఇతను బీటెక్ ఐఐటిలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసిన అతను కూడా. మరి కొంతమంది స్టూడెంట్స్ నాట్ ఓన్లీ లోకల్ కాలేజ్ అమ్మ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ బెనారస్ ఐఐటి బిహెచ్లో బీటెక్ చేసాడు, అతనికి కూడా మరి గేట్లో జాయిన్ అయ్యాడు. అంటే అతనికి ఎంతూజియాజం ఉంది, నేను హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, ఎంటెక్ చేయాలని. ఎందుకంటే ఎంటెక్ అనేది ఒకసారి చేస్తాం, ఇమ్మీడియట్గా బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేయాలి ఇమ్మీడియట్గా, తర్వాత చేయలేరమ్మా. యూ కాంట్ డూ ద ఎంటెక్. మీరు ఏదో మరి ఇంజనీర్ ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు, మీకు ఎక్కడో నేను చేయలేకపోయాను అనే విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 707, 727 ఇవి 670, 659, 59 మేలు. ఈ విధంగా మరి రికమెండెడ్ క్యాండిడేట్ ఇవన్నీ వచ్చి 727 ఇక్కడ వచ్చినాయి. తర్వాత జనరల్ స్టూడెంట్స్ ఇవన్నీ స్టూడెంట్స్ మీరు త్రివేంద్రం పురుషత్వ చండీగఢ్ ఇంజనీరింగ్ కాలేజీ, పిఈఎస్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి. తర్వాత 555 ఓవరాల్గా స్టూడెంట్స్. ఇక్కడ ఇవి జనరల్ స్టూడెంట్స్ 485, మొత్తం 700 స్కోర్ తెచ్చుకుంటే సరిపోయిద్దాం. మీరు టాప్ 727 వచ్చింది కదా, 700, 500, 450 జనరల్ 450 స్టూడెంట్స్ వస్తే ఇక్కడ ఐఐటి కాన్పూర్లో మీకు వచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 631 మరి స్కోరు 631, 578 భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేరట్ ఇక్కడ మంచిగా ఉన్నాయి. గురు గర్ల్స్ సెంట్రల్ యూనివర్సిటీ,
పాండిచ్చేరి యూనివర్సిటీని వీళ్ళు వచ్చారు అక్కడ నుంచి. మరి ఎక్కడి నుంచి కూడా వచ్చారు, ఒక స్టూడెంట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చాడు, ఒక 516 వచ్చింది గేట్ స్కోర్. అంటే ఎన్ఐటి వాళ్ళు ఐఐటి వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారమ్మ. లోకల్ కాలేజీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కొంతమందికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదనుకో, సపోజ్ ఎన్ఐటి స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ లేదండి, ఈ కెన్ మరి రైట్ గేట్ ఎగ్జామినేషన్ రాసాడు, 516 వచ్చేసాడు, లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, అంటే తను ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు కదా. అట్లాగా స్టూడెంట్స్ కొంతమంది మైదాన్ మరి బాజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెన్ కొన్ని ఎన్ఐటి స్టూడెంట్స్ వచ్చారు, ఐఐటి స్టూడెంట్స్ కూడా వచ్చారు, యూనివర్సిటీ ఆఫ్ కూడా వచ్చారు. మరి గుర్తుపెట్టు, ఇక్కడ ఎన్ఐటి పాట్నా స్టూడెంట్స్ వచ్చారు. చూడండి 467 వచ్చింది ఇతనికి స్కోరు, మంచిగానే వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీలో మనకి 674 అమ్మ కట్ ఆఫ్. ఇతను సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాడు స్టూడెంట్స్. తర్వాత ఐఈఎస్టీ సింబిపూర్ నుంచి వచ్చాడు ఇతను, ఇది కూడా ఎన్ఐటి వాళ్ళు కూడా ఇప్పుడు గేట్ రాస్తున్నారు. మనకు ఒక కథనం వచ్చింది, ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. కొంతమంది ఇప్పుడు పీజీకి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు అమెరికా ఈ ట్రంప్ ఎఫెక్ట్తో H1B మొత్తం అందరికీ దోల తీరిపోతుంది, అందుకని పీజీ చేస్తున్నారు. ఎందుకంటే పీజీ చేసి మంచి ఐఐటీలో ప్లేస్మెంట్స్, ఐఐటీలో ఎంటెక్ చేశారనుకోండి, వాళ్ళకి దే విల్ గెట్ గుడ్ ప్లేస్మెంట్స్. తర్వాత ఇక్కడ ఎన్ఐటి కురుక్షేత్ర, అసలు ఎన్ఐటి కురుక్షేత్రాలు కూడా 582. ఇతను కూడా మరి ఇక్కడ ఓబీసీ అనిస్తుంది. అసలు ఎన్ఐటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు, లోకల్ స్టూడెంట్స్కు మనకేంది జాయిన్ అవటం. ఇక్కడ చూడండి ఎన్ఐటి వాళ్ళు జాయిన్ అయ్యారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే అబ్దుల్ కలాం, ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్స్ 525. ఇది స్కోర్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఇది స్కోర్, అఫీషియల్ స్కోర్ ఇది. సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఏపీ శ్రీనిధి, మనకి తెలంగాణలో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక స్టూడెంట్కి 463 వచ్చింది. బిఎంఎస్ ఇక్కడ ఇది బిఎంఎస్ అంటే బెంగళూరు, ఇది జబల్పూర్. అందుకని ప్రిపేర్ అవ్వండి. వెల్లూరు విట్టు వాళ్ళు కూడా వచ్చారు, విట్టు స్టూడెంట్స్ కూడా 486. అంటే కొంతమంది డైరెక్ట్ చేసేస్తున్నారు. జేఎన్‌టూ కాలేజ్ ఆఫ్ అనంతపూర్ కూడా రావటం జరిగింది స్టూడెంట్స్. ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్ కూడా వస్తున్నారమ్మ, గుర్తుపెట్టుకోండి. ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముజఫర్. ఈ విధంగా మరి ఎస్సీ అయితే 546 అమ్మ అక్కడ కట్ ఆఫ్ ఒక స్టూడెంట్కి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎక్కడో తెలియదు మరి, మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎన్ఐటి స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. ఎన్ఐటి స్టూడెంట్స్ నేను చార్టర్లాదేమో అనుకున్నాను. ఎన్ఐటి స్టూడెంట్స్, ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ చూడండి ఐఐటి మళ్ళీ బిహెచ్యు ఇంకో స్టూడెంట్ 355 ఎస్సీ స్టూడెంట్స్. జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వీళ్ళందరూ వచ్చేసారు. మరి ఇక్కడ చండీగఢ్ యూనివర్సిటీ, వెల్లూరు విట్టోళ్ళు కూడా వచ్చేసారు. ఇట్లు అంటే ప్లేస్మెంట్ అంటే నీకు సాటిస్ఫాక్షన్ కావాలంటే ఎంటెక్ చేయాలి, యూ విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. జేఎన్‌టూ హైదరాబాద్, మన హైదరాబాద్ స్టూడెంట్స్ 314 వచ్చింది. ఇక్కడ వెయిటెడ్ ఉంది. అందుకని ఎక్కువ మంది ప్రిపరేషన్ కండి అమ్మ, ప్రిపరేషన్ అయితే మీకు మంచిది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ కూడా వచ్చాడమ్మ ఇక్కడ. అసలు ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ ఒక స్టూడెంటు, అసలు ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి మెడ్రాస్, ఐఐటి బిహెచ్యు వీళ్ళు కూడా మరి గేట్ రాస్తున్నారు. చూడండి ఇక్కడ అసలు మనకు తెలియకుండా ఇంకెంతమంది రాస్తున్నారు. ఐఐటి కాన్పూర్ స్టూడెంట్ కూడా ఒక అతను, ఇదే కాన్పూర్ వచ్చింది. కాన్పూర్లో బీటెక్ చేరి కాన్పూర్లోనే మళ్ళీ ఎంటెక్ చేరి, రికమెండెడ్ అగైనెస్ట్ శాంక్షన్ సీట్ ఫర్ ఎస్టీ కేటగిరీ. ఇది చూడండి ఇక్కడ బీటెక్ మదన్ మోహన్ మాల్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓబీసీ. ఈ విధంగా మరి స్టూడెంట్స్, ఇది నాన్ గేట్ కింద ఇది స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ అయితే ఈ విధంగా మరి చూశారు కదా. మరి ప్రతి ఒక్కరు కూడా ఐఐటి స్టూడెంట్స్ కూడా మరి ఎంటెక్ చేస్తున్నారు. అంటే ఎంటెక్ని ఇప్పుడు కౌంట్ పెరిగింది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, వీడియో కొంతమంది ఈ యొక్క పెంచుతున్నారు. మరి ఈ యొక్క ఆప్షన్ మరి అమెరికా ఇవన్నీ వెళ్తలేదు కదా, ఇప్పుడు మరి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఎంటెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గేట్ రాయండి. అందుకనే గేట్ ఎవరైనా మరి గేట్ ద్వారా ఎంటెక్ చేస్తే గేట్ ద్వారా చేస్తేనే మీకు వాల్యూ ఉంటుందమ్మా. గేటు
ఈ గేటు ద్వారా చేస్తే అంటే ప్రతి స్టేట్లో కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పీజీ సెట్ కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఈ పీజీ సెట్ రాసి ఎంటెక్ చేస్తే ఇది 4 గీసుకోవటానికి కూడా పనికిరాదమ్మా. మీకు అంత వాల్యూ ఉండదు. మీరు ట్రై చేస్తే ఏదో కుంభస్థానాన్ని కొట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. పీజీ సెట్, ఏపీ పీజీ సెట్, టీజీ పీజీ సెట్, వీటి వల్ల ఎంటెక్ చేస్తే మీరు ఈ పీజీ సెట్లు చేయడం వల్ల ఏంటంటే లోకల్ కాలేజీలో మీరు ఎంటెక్ చేస్తారు, దానివల్ల ప్రయోజనమే లేదు, నో యూజ్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మరి నాతో ఎవడని మాట్లాడుకుని మనం గైడెన్స్ తీసుకోండి, కావాలంటే గైడెన్స్ తీసుకోండి. సరే 5000 రూపీస్ ఎందుకంటే వన్ టైము డిస్కషన్ చేసి మాపేయండి. నేను 1 టైమే చేస్తాను. ఎవరైనా ఫ్రీగా కావాలంటే నేను 5000 మీరేం చేయాలని నేను 1 టైము మీతో మాట్లాడతాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అంటే రోజు మాట్లాడలేను కదా, అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.